వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ డిప్లొమా C20, C16 ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఫీజ్ పేమెంట్ ఆల్రెడీ మనకి స్టార్ట్ అయిపోయింది. మే, జూన్ 2024కి సంబంధించి. అయితే ఈ వీడియోలో ఫీజ్ పేమెంట్ ఏ విధంగా చేయాలి, స్టెప్ ప్రాసెస్ కంప్లీట్‌గా ఒక పేమెంట్ అయితే చేసి చూపిస్తాను. అదే విధంగా కంప్లీట్ చేసేసుకోండి. అండ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఫీజ్ పేమెంటు, అలాగే సర్టిఫికేట్ ఫీ అనేది ఎవరు పేమెంట్ చేయాలో కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైమ్ ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోవద్దు. అయితే మనకి ఆల్రెడీ డిప్లొమా C20, C16కి సంబంధించి ఫీజ్ పేమెంట్ అనేది ఇండస్ట్రియల్ ట్రైనింగ్ స్టార్ట్ అయిపోయింది. ఒకసారి క్లియర్‌గా మన నోటిఫికేషన్ గమనించినట్టయితే, మనకి 9దో తారీఖున ఈ మంత్ మే నుంచి 16వ తారీఖు వరకు మీరు ఫీజ్ పేమెంట్ అనేది డైరెక్ట్‌గా ఇక్కడ ప్రొవైడ్ చేసిన వెబ్‌సైట్‌లో పేమెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఫీజ్ పేమెంట్ చూసుకోవచ్చు. ఇండస్ట్రియల్ ట్రైనింగ్‌కి సంబంధించి అమౌంట్ అని రూ. 600 అనేది ఉంటుంది. అండ్ అడిషనల్ ఫీ అని 600 సర్టిఫికేట్ ఫీ అనేదైతే ఉంటుంది. డైరెక్ట్‌గా నా నుంచి కూడా పేమెంట్ చేసుకోవచ్చు. పేమెంట్ పోయినా, డెబిట్ అయినా ఏదైనా కూడా మనదే బాధ్యత. మీరు ఇక్కడ ప్రొవైడ్ చేసిన ఇక్కడ మనకి ఏదైతే నంబర్ ఉంటుందో, ఈ నంబర్‌కి మీరు కాంటాక్ట్ అయ్యి సో, నా నుంచి కూడా అప్లై చేసుకోవచ్చు. మీరు బయటన అప్లై చేసుకుంటే అమౌంట్ పోతే వాళ్ళైతే రీఫండ్ అవ్వరు. సో, మన సైడ్ నుంచి అప్లై చేసుకున్న మనీ రీఫండ్‌గా ఏదైనా కూడా మనదే ప్రాబ్లమ్ రెస్పాన్సిబిలిటీ అయితే తీసుకుంటాను. ఈ నంబర్‌కి మీరు వాట్సాప్ చేయొచ్చు. అయితే మనకి C20, C16 అంటే రూ. 1200 అనేది మనకి ఫీ అనేది ఉంటుంది. ఓకేనా? మనకి 16వ తారీఖున లాస్ట్ డేట్. నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్ నుంచి చేయొచ్చు. దయచేసి మొబైల్‌లో అయితే ఫీజ్ పేమెంట్ అనేది చేయకండి. ఎందుకంటే పేమెంట్ డెబిట్ అయితే అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ మనకి ఏదైతే డెబిట్ అయిందో రీఫండ్ కూడా వచ్చేస్తుంది. అది యాస్ పర్ ద బ్యాంక్ నామినేషన్ అని ప్రొవైడ్ చేశారు. అయితే మనకి వెబ్‌సైట్‌లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ క్లిక్ హియర్ టు C20, C16 స్కీమ్ ఇండస్ట్రియల్ సెకండ్ లింక్ అయితే ఉంటుంది. దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఎంటర్ పిన్ నంబర్ అనేది అడుగుతుంది. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిన్ నంబర్ అనేది ఎంటర్ చేస్తున్నాను. సేమ్ అదే విధంగా మీరు కూడా మీ యొక్క పిన్ నంబర్ ఎంటర్ చేసుకోండి. ఇప్పుడు గో అని క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్‌గా ఈ స్టూడెంట్ చూసుకోవచ్చు. స్టూడెంట్ నేమ్, జెండర్, ఫాదర్ నేమ్, బ్రాంచ్ ఇవన్నీ కూడా చూపిస్తాయి. ఇక్కడ మనం చూసుకోవచ్చు. మొత్తం కిందన ఫీజ్ పేమెంట్లు అయిపోయిన తర్వాత 6th సెమ్ C20 ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అని చెప్పేసి 600 ఫీ అండ్ 600 సర్టిఫికేట్ ఫీ అండ్ దాంతో పాటు బ్యాంక్ ఛార్జ్ అనేది ఉంటుంది. పేమెంట్ అనేది క్రెడిట్ కార్డ్ నుంచి చేసుకుంటారా, డెబిట్ కార్డ్ నుంచి చేసుకుంటారా, యాజ్ పర్ ద మీ పేమెంట్ మోడ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో, ప్రెజెంట్ నేనైతే డెబిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూసుకోవచ్చు గ్రీన్ కలర్ పే అనేది అయితే ఉంటుంది. సో, దీన్ని క్లిక్ చేసుకొని క్లిక్ హియర్ టు అనే కన్ఫర్మేషన్ పాపప్ వస్తుంది. ఓకే. పాపప్ వచ్చిన తర్వాత దయచేసి ఇక్కడే ఒక 1 ఆర్ 2 సెకండ్స్ అనేది మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను పేని క్లిక్ చేశాను. ఇప్పుడు నాకైతే పేజ్ అనేది రీలోడ్ అయితే అవుతుంది. అండ్ పేమెంట్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత డెబిట్ కార్డా, క్రెడిట్ కార్డ్ అన్నీ పర్ఫెక్ట్‌గా అయితే చెక్ చేసుకోండి. ఓకేనా? సో, ఇక్కడ నేను డెబిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకొని నా యొక్క కార్డ్ డీటెయిల్స్ ఇస్తున్నాను. మీరు కూడా సేమ్ యాజ్ యూజువల్‌గా మీరు పేమెంట్ ఏ మోడ్ ఇస్తే ఆ మోడ్‌నైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు చూసుకోవచ్చు బ్యాంక్ చార్జెస్ యాడ్ అయ్యాయి చూసారా? సేమ్ మీకు కూడా బ్యాంక్ చార్జెస్ అనేవి యాడ్ అవుతాయి. డిపెండ్ అపాన్ బ్యాంక్. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. అండ్ వన్స్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు వన్ టైమ్ పాస్వర్డ్ అనేది వస్తుంది. ఓటీపీ టైప్. ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు పేజ్ ఈ విధంగా ఇక్కడ చూసుకోవచ్చు. ఫీజ్ పేమెంట్ అనేది కంప్లీట్ అయిపోయింది. చూసుకోవచ్చు ఇక్కడ మన ఫీజ్ పేమెంట్‌కి సంబంధించి ఫీజ్ పేమెంట్ ప్రింట్ రిసిప్ట్ కొట్టుకొని రిసిప్ట్ అనేది డౌన్‌లోడ్ చేసుకొని పక్కన పెట్టుకోండి కంపల్సరీ అనేది. ఓకేనా? ఈ విధంగా ఫీజ్ పేమెంట్ చేసుకునే ప్రాసెస్ అనేది ఇంకెవరైనా ఫీజ్ పేమెంట్ చేయకపోతే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే తొందరగా ఫీజ్ పేమెంట్ కంప్లీట్ చేసుకోండి. దట్స్ ఇట్ ఇవాల్టి వీడియోలో. సైన్ అప్ బై ఫ్రెండ్స్. థాంక్ యూ.